నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల గురించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మరి కాంగ్రెస్ పైన కూడా ఆయన విమర్శలు చేశారు. అదేవిధంగా ఈ పులివెందుల ఎన్నికల్లో టీడీపీ భారీగా రిగ్గింగ్కి పాల్పడిందని, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వలేరు, ఇదే ఆఖరి ఎన్నికలు అంటూ కూడా ఆయన అనడం జరిగింది. మరి మొత్తానికి ఆయన ప్రెస్ మీట్లో షర్మిల పేరు ఎత్తకపోవడం, అసలు ఓన్లీ ఏపీ చీఫ్ అనడం మాత్రమే ఏ విధంగా చూడాలి? దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ మనం మొత్తం చూసుకున్నట్లయితే షర్మిల గారి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు సార్. ఏదో ఒక సందర్భంలో ఏపీ చీఫ్ అని మాత్రమే ఆయన అన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలన్నారు? అంటే మీరు గతంలో చూశారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ లేకుండా పోవడానికి మెయిన్ కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా చెప్తా వాళ్ళు ఏం చెప్పుకుంటారు, మేము వెన్నుపోటు అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏం చెప్పుకుంటారంటే సోనియమ్మ మెళ్ళ వంచును, కాంగ్రెస్ పార్టీని గజగజలాడించను అని చెప్పుకుంటారు. సరే, మీరు అన్నట్టు మా పార్టీ లేదు, మీరు మమ్మల్ని గజగజలు ఆడించారు కదా. మరి 2024 మీ పరిస్థితి ఏంది? 11 సీట్లకి ఎవరో గజగజలు ఆడించారు? షర్మిలమ్మ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిలమ్మ గజగజలాడిస్తే మీకు 11 సీట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఎవరిని గజగజలాడించారు? జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. షర్మిలమ్మ అంటే ఏం చేయాలో తెలియక మాట్లాడటానికి కూడా భయపడుతున్నాడు. మళ్ళీ మాట్లాడి షర్మిలమ్మ గురించి ఏమన్నా నెగిటివ్గానే సంథింగ్గా మాట్లాడితే మళ్ళీ ఆమె విరుచుకుపడిద్ది. మళ్ళీ ఉన్న 11 సీట్లు కూడా ఒకటి మిస్ అయ్యి ఇంకొకటే ఉంటుంది. మనకెందుకులే ఆమె జోలు పాడడం దేనికిలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే తెలుసుకొని రియలైజ్ అవుతా ఏం చేయాలో తెలియక ఇప్పుడు రాహుల్ గాంధీని అన్నారు. అవును, ఇప్పుడు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు రెగ్యులర్గా టచ్లోనే ఉంటారు రేవంత్ రెడ్డి ద్వారా అని ఆయన కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమేనా? అంటే ఆయనకి ఓటమి ఒక్కసారి 11 సీట్లు పడిపోయిన తర్వాత ప్రజలు బండకేసి కొట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని, ఆయన పార్టీని, ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో మైండ్ పనిచేయట్లేదు అనుకుంటా ఒక్కోసారి. కాకపోతే వాళ్ళు ఎందుకుంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరితో టైప్ ఉన్నారు? బీజేపీతో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మద్దతు కనుక బీజేపీకి లేకపోతే ఆటోమేటిక్గా పార్టీ సెంటర్లో ఏమైపోయింది? పడిపోయింది. మాతో మద్దతు ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు సపోర్ట్ చేయొచ్చు కదా, రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు కదా, మరి ఎందుకు సపోర్ట్ చేయట్లా? మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి కదా. ఆయన ఏమంటాడంటే మరి రాహుల్ గాంధీ గారు ఏపీ గురించి, ఏపీలో జరిగిన ఓటు చోరీ గురించి ఎందుకు మాట్లాడలేదు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకుంటా. ఆయన చదువొచ్చో రాదా నాకైతే తెలియదు మరి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో దాదాపుగా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతా భారతదేశం మొత్తం జరిగింది, దానికి ఎగ్జాంపుల్గా ఒక ఎంపీ సీట్లోనూ ఒక ఎమ్మెల్యే సీట్లోనూ మేము మాకున్న మ్యాన్ పవర్తో మేము సర్వే చేసి ఆ రిపోర్ట్లు బయట పెట్టడం జరిగింది. అది ఎక్కడ జరిగింది? కర్ణాటకలో ఒక చోట తీసుకొని జరగడం జరిగింది. మేము తెలంగాణ గురించి మాట్లాడలేదే, ఆంధ్ర గురించి మాట్లాడలేదు. ఆయన అన్నాడు ఓకే, అస్సాం గురించి మాట్లాడమా, పక్కన తమిళనాడు గురించి మాట్లాడమా, కేరళ గురించి మాట్లాడమా, మరి ఏంటి ఉత్తరప్రదేశ్ ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి మాట్లాడమా? ఒక స్టేట్కి మాత్రమే తీసుకొని ఒక ఎంపీసీ తీసుకొని అనాలిసిస్ చేసి ఓవరాల్ ఇండియాగా మేము చెప్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ ఇండియాలో భాగం కాదా? పులివెందుల ఇండియాలో భాగం కదా? భారతదేశం మొత్తం ఓటు చోరీ జరుగుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఏపీ గురించి ఎందుకు మాట్లాడలేదు, నా ఏపీ గురించి మాట్లాడలేదు? అరే బాబు, ఇండియా అంటేనే నీ ఏపీ కూడా వచ్చింది కదా, భారతదేశం అంటేనే ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ కదా. ఆ వంతు నాలెడ్జీ లేకుండా నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం ప్రెస్ మీట్ పెట్టినావు నువ్వు అసలు? సరే, నువ్వు ఎవరి మీద ఫైట్ చేయాలి? ఓటు చోరీ జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు అన్నావు కదా, నువ్వేం చేయాలి? రాహుల్ గాంధీ గారిని కలిసో లేదంటే ఇండియా కూటమిలో ఇంకొక పెద్ద మనిషి, ఎవరో పెద్ద మనిషిని, గతంలో నువ్వు ఢిల్లీ వెళ్ళి ఈ కొన్ని పార్టీలు ఇండియా కూటమిలో కొన్ని పార్టీలను గెలిచి నాకు మద్దతు కావాలని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టావు కదా, గెలిచిన 100 రోజులకి వెళ్ళావు కదా, టీడీపీ కూటమి వచ్చి 100 రోజులకే, నువ్వు ఓడిపోయిన 100 రోజులకే నువ్వు ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టావు కదా, వేరే పార్టీలకు మద్దతు అడిగావు కదా. ఈరోజు ఢిల్లీలో వేరే పార్టీ అంటే అదర్ దాన్ ఎన్డీఏ కూటమి సంబంధం లేకుండా, పార్టీకి సంబంధం లేకుండా, ఇండియా కూటమి సంబంధం లేకుండా వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఓటు చోరీ మీద ప్రోగ్రాం చేస్తున్నారు కదా. మరి నీ రాజ్యసభ మెంబర్లు కానీ నీ ఎంపీలు కానీ మొత్తం మరి ఆ ఓటు చోరీ విషయంలో ఎందుకు పాల్గొనలేదు?
నువ్వు ఎవరిని క్వశ్చన్ చేయాలి? నువ్వు క్వశ్చన్ చేయాల్సింది రాహుల్ గాంధీని కాదు, నువ్వు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని క్వశ్చన్ చేయాలి? ప్రధానమంత్రి గారిని క్వశ్చన్ చేయాలి, అమిత్ షా గారిని క్వశ్చన్ చేయాలి, జేపీ నడ్డా గారిని క్వశ్చన్ చేయాలి. మరి బీజేపీల గురించి మాట్లాడటానికి నీ నోట్లో ఒక్క మాట బయటికి ఎందుకు రావట్లా? అంటే ఎవరు పొత్తులో ఉన్నారు? 2019లో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి చేతులు కార్చుకొని వద్దనుకొని విడిపోయి ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు. గత అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది. మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎన్డీఏ అంటే ఇంక్లూడ్ తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తున్నాం, జనసేన పార్టీని కూడా క్వశ్చన్ చేస్తున్నాం మేము. మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయాల్సింది, లేదంటే పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్. వాళ్ళు ఏం చేస్తారు క్వశ్చన్ చేస్తే? మీరు క్వశ్చన్ చేసిన ఎవరిని? నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేయాలి. ఎక్కడ క్వశ్చన్ చేశాడమ్మా నరేంద్ర మోడీ గారిని? ఎందుకు క్వశ్చన్ చేయట్లా? భయం. జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోడీ అన్న, అమిత్ షా అన్న భయం. ఆ భయంతో ఈరోజు బయటకు వచ్చి ఏం మాట్లాడట్లా. ఈరోజు ఆయనేగా ఈవీఎం సీఎం అని చంద్రబాబు గారిని అంది. మరి చంద్రబాబు గారు ఈవీఎం సీఎం అయితే మరి ప్రధానమంత్రి గారు ఆటోమేటిక్గా ఏమవుతారు? ఈవీఎంలు పీఎంఏగా అయ్యేది. మరి ఇక్కడ ఈయన విమర్శించినప్పుడు మరి అక్కడ ఆయన విమర్శించవచ్చు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించటం లేదు? మేము అడిగిన క్వశ్చన్ కాదమ్మా, వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎం సీఎం అని చెప్పి మా చేత అనిపించను కదా. మరి ఈవీఎం పీఎం అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటే మీరు ఎందుకు అంటలేదు? ఎందుకు నరేంద్ర మోడీ గారు భయపడుతున్నారు? మీరు కొంపదీసి ఏమన్నా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవుతున్నారా, లేదా ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తున్నారా? మాకు మద్దతు ఇస్తున్నట్టు కనపడుతుంది అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నారు. సార్, ఇక్కడ ఇంకొక అంశము, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ఆటలో వైఎస్ షర్మిల, సునీత ఒక కీలుబొమ్మలు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తిగా తిరిగిపోయారు, ఆయన చెప్పినట్టే చేస్తారు. ఈవెన్ సునీత కూడా పులివెందుల ఉప ఎన్నికలు ఉండేసరికి బయటకు వచ్చింది. ఇటువంటి ప్రస్తావిస్తూ ఉంటారు ఎక్కువగా. ఎందుకని షర్మిల గారి పైన, సునీత గారి పైన ఇటువంటి విమర్శలు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే రాజకీయం తెలుసని ఆయన అనుకుంటాడు. ప్రజలు పిచ్చోని చేద్దాం అనుకుంటున్నారు. బాబాయ్ని ఎవరు చంపారు ఏంటో తెలియదా? 7 సార్లు నరికి నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడావు కదా. కనీసం నారావురాల రక్త చరిత్ర అని రాస్తే సిబిఐ కనీసం ఆయన ఎంక్వైరీ పిలిచిందా? టీడీపీ వాళ్ళని, ఎవరన్నా బీజేపీ వాళ్ళని ఎవరిని పిలిచింది? మీ పార్టీ వాళ్ళనే పిలిచింది. అంటే ఎవరికెళ్ళి తిరుగుతుంది? మొత్తం చేతులన్నీ ఎవరికెళ్ళి చూపిస్తుంది? మీకెళ్ళి చూపిస్తుంది. సునీతమ్మ నేను ఎందుకు మాట్లాడిందంటే కోర్టులో పిటిషన్ వేసిందమ్మా. వేసే సిబిఐ ఏమని రిప్లై ఇచ్చిందంటే మేము ఎంక్వైరీ చేయాల్సింది మొత్తం చేసిన ఇంకేం లేదన్నప్పుడు ఆమె వాదన నిలిపించింది. నాకు ఇలాంటి క్వశ్చన్లు ఉన్నాయి, పలాని క్వశ్చన్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ రోజు అలా మాట్లాడారు? కుట్లు ఎందుకు వేశారు? అర్ధరాత్రి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఆయన ఎందుకు లేటుగా స్టార్ట్ అయ్యారు? ఇలాంటి సమాధానాలకి ఆన్సర్లు ఎందుకు సిబిఐ చెప్పలేకపోతుందని ఆమె పిటిషన్ వేసింది. దాని గురించి మాట్లాడే క్రమంలో ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు న్యాయం కావాలని చెప్పి ఇంకోటి షర్మిలమ్మ ఉంది. ఆమె పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏంది? వైసీపీ. ఇప్పుడు ఏమో పార్టీకి ఏం కావాలంటే స్టాండ్ ఏమి తీసుకుంటుంది? ఆయన ఎవరు చెప్పడానికి? ఆయన ఎవరమ్మా చెప్పడానికి? చంద్రబాబు గారి మీద ఫైట్ ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది షర్మిలమ్మకి తెలుసు, రాజకీయం తెలుసు. సూపర్ 6 మీద మేము స్టార్టింగ్ స్పందించినాం, తర్వాత మేము గ్యాప్ తీసుకున్నాం. రేపు మాపో ఏదో ఫ్రీ బస్ అన్నారు, మేము ఎందుకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఫ్రీ బస్ ఇస్తాను ఎందుకు ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాళ్ళు. మేము ఎందుకు మాట్లాడాలా? చంద్రబాబు నాయుడికి భయపడి మాట్లాడలేదా? కాదు. అదే రాజకీయ పర్వక్త అంటారు. మెచ్యూరిటీ తనం అనేది ఉండాలి. ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఒక డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ని చేయకపోతే అప్పుడు అది చూసి స్పందించాలి. లేదు ఆ డేట్ ఇచ్చిన తర్వాత సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ విధి విధానాల మీద మాట్లాడాలి. అంతేగాని ముందు పొద్దుగుల 24/7 నాకు ఏ స్క్రిప్ట్ దొరకలేదు అదే మాట్లాడతానంటే అది నీకు తెలిసిన నాలెడ్జి, నీకు తెలిసిన రాజకీయం. అందుకే నీకు 11 సీట్లు తెచ్చుకునే విధంగా నువ్వు రాజకీయం చేసినావు. నిన్న ఏదైతే పులివెందుల్లో ఉప ఎన్నికలు జరిగాయో టీడీపీ భారీగా రిగ్గింగ్ పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా వైసీపీ మూకలన్నీ కూడా దాడి చేశాయి, బూతుల్లో టీడీపీ ఇన్ఛార్జీలపై దౌర్జన్యానికి తెగబడ్డాయి అని చెప్పి టీడీపీ విమర్శిస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఏం జరిగిందో మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజాస్వామ్యం దాని విలువల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అంటే ఈయనకి ఎప్పుడే ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? మరి గత 5 సంవత్సరాల ప్రజాస్వామ్యం ఆయనకు గుర్తురాలేదా? కనీసం టీడీపీ వాళ్ళు నామినేషన్ వేయించారు. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు నామినేషన్ వేయించావా? పత్రాలు లాక్కున్నావు కదా. అంజిరెడ్డి అని ఒక తాత నామినేషన్ వేయడానికి వెళ్తుంటే పత్రాలు లాక్కున్నారు మీ వాళ్ళందరూ. ఒక ముసలాయన మీద దౌర్జన్యం, ఆయన తొడగొట్టి నేను నిజమైన రెడ్డిని రా చూసుకుందాం అంటే ఏమి లేదు కదా. అంత దారుణమేం చేయలేదు. నామినేషన్లు వేశారు కదా. ఇంకా పోతే కుప్పంలో వెళ్ళి తొడలు కొట్టి నామినేషన్లు వేయకుండా జడ్పీటీసీని, ఎంపీటీసీలని, ఈ మున్సిపాలిటీ అందరినీ ఏకగ్రీవం చేయించావు కదా. మరి నీకు అధికారం ఉన్నప్పుడు నువ్వు అంత చూపిస్తే మరి ప్రతీకార చర్య వచ్చినప్పుడు మరి నారా లోకేష్ ఏమన్నా ఇంకోటి ఏమన్నా తింటా ఉన్నాడు? ఆయన ఉప్పు కారం తిండా
నువ్వు ఆ రోజు తగ్గి ఆ రోజు ప్రజాస్వామ్యంగా చేస్తుంటే ఈరోజు ఇలా క్వశ్చన్ చేసినా అర్థం ఉండేది కదా. ఎలక్షన్ కమిషన్ పైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదా? ఏమంటారు? ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏమన్నాడు? ప్రజల ఆశీస్సులతో దేవుడు చల్లని చూపుతో నేను గెలిచాను అది అని చెప్పాడు కదా. మరి అదే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఈవీఎంలు అన్నారు కదా. అలాగే 24లో వచ్చేసరికి పాటలు మారినాయి. ఆయన ప్రజా ఆశీస్సులతో గెలిచాను చంద్రబాబు గారు కూటమి నాయకులు అంటున్నారు, ఈయనేమో ఈవీఎంలతో గెలిచాడు అంటున్నాడు. నేను అనేది ఎందుకు? అదే ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మరి ఈవీఎంలు అన్నప్పుడు నువ్వు 2019 ఈవీఎం కాదు ప్రజాధారంతో గెలిచా అన్నావు కదా. మరి ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే గెలిచారు, నువ్వు ఎందుకు అనుకోవట్లా? అలా గెలిచారు నువ్వు ఎందుకు అనుకోవట్లా? సరే అప్పుడు ఈవీఎంలే ఇప్పుడు ఈవీఎంలే. మరి అప్పుడు ఈవీఎంలతో నువ్వు గెలిచినప్పుడు నువ్వు బాగా పదవిని ఎంజాయ్ చేసావు కదా. మరి వీళ్ళని ఎంజాయ్ చేయని. మరి అప్పుడు నీది అప్పుడు ఈవీఎంలు గెలిపోతే ఇప్పుడు వీళ్ళు ప్రజా గెలిపోతే ఇప్పుడు వీళ్ళది ప్రజా గెలిపే కదా. అయినా సరే ఈవీఎం గెలిపని నీకు ఇప్పుడు రిలైజ్ చేసిన ఓకే గుడ్. నువ్వు ఓడిపోయినప్పుడు నీకు ఎన్ని గుర్తొస్తాయి కదా, ప్రజాస్వామ్య విలువలు అయ్యి తక్కువ గుర్తొస్తాయి కదా. నువ్వేం చేయాలి? ఈసీ మీద ఫైట్ చేస్తున్నావు. మరి బీజేపీ మీ తాత వచ్చి రాజారెడ్డి వచ్చి ఫైట్ చేస్తారా? మరి బీజేపీ మీద ఎవరు వచ్చి ఫైట్ చేస్తారు? నరేంద్ర మోడీ గారి మీద ఎవరు వచ్చి ఫైట్ చేస్తారు? అమిత్ షా గారి మీద ఎవరు వచ్చి ఫైట్ చేస్తారు? జేపీ నడ్డా గారి మీద ఎవరు వచ్చి ఫైట్ చేస్తారయ్యా? నువ్వు ఫైట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? మరి నువ్వు ఫైట్ చేయాలి, ఎందుకు ఫైట్ చేయట్లా? ఎందుకంటే భయం. నరేంద్ర మోడీ గారిని ఒక్క మాట అంటే 11 సిబిఐ కేసులు బయటకు తీస్తారు, బాబాయ్ కేసు బయటకు తీస్తారు, లిక్కర్ కేసు బయట ఆల్రెడీ తిరుగుతూ ఉంది, కొత్త కేసులు రెడీగా ఉండి నన్ను ఎప్పుడు జైలు వేస్తారో తెలీదు. రేపమ్మాపో నరేంద్ర మోడీ గారిని కలుస్తాడు, మళ్ళీ కాళ్ళకు దండం పెట్టుకుంటాడు. సార్ 2014 ముందు నుంచే నేను మీతో ఉన్నాను, 2014 నుంచే మీకు మద్దతు ఇస్తున్నాను సార్. 19లో మేము గెలిచిన అంత మెజారిటీ వచ్చినా కానీ మీకు సాక్షాత్తు కాళ్ళకు నమస్కరిస్తాను, మీకు అన్నిటికీ సపోర్ట్ చేసాం కదా సార్. నిన్నగాక మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ఒక్క బోర్డు బిల్లులో మా రాజ్యసభ ఎంపీ అయినా పరివలన అద్దానిని మీకు ఓటేపించాం కదా సార్. ఇంతకన్నా ఊడికి ఎవరు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఊడికి చేస్తున్నాం కదా మీకు. సో మమ్మల్ని ఏమనదు సార్ అని చెప్పి ఆయన యొక్క ఆశీస్సుల కోసం జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇవే మీకు చివరి ఎన్నికలు అవుతాయి అని చెప్పి ఆయన అనడం, రామకృష్ణ అనుకునే వయసు ఇది అంటూ నరకానికి వెళ్తారు మీరు ఇలా రిగ్గింగ్కి పాల్పడితే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ఎంత చులకన భావనో మనం అక్కడ అర్థం చేసుకోవాలి. లెక్కలేని తనం, చిన్న చూపు, పెద్దలంటే గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అవుననుకున్నా కాదనుకున్నా మన తెలుగు రాష్ట్రాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ లీడర్. ఆయన యొక్క సీనియారిటీకి మనం గౌరవించాలి. నువ్వు విమర్శించు, తప్పు లేదు. నువ్వు విమర్శించు, మా శర్మ విమర్శిస్తుంది, వేరే పార్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా విమర్శిస్తారు. రాజకీయ విమర్శల్లో తప్పు లేదు. అంతేగాని నీ చివరి ఎలక్షన్లో తర్వాత నువ్వు బతకవు, నువ్వు చనిపోతావు, నువ్వు ఇంకోటి అంటే ఏంటి? ఒక మనిషి బతుకుండాలని మనం కోరుకోవాలి, ఆరోగ్యాలుగా ఉండాలని కోరుకోవాలి. ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు నీ బర్త్డేకి నీకేం చెప్పాడు? విషెస్ చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నీకు జన్మదిన శుభాకాంక్షలు అండి, నిన్ను ఆరోగ్యంగా మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నావు అని చెప్పాడు కదా. మరి అలా గౌరవించినప్పుడు నువ్వు ఎలా గౌరవించాలి? రాజకీయంగా ఎదుర్కోవాలి. సరే చంద్రబాబు నాయుడు గారు ఏజ్ గురించి మాట్లాడతాం, ఆయన వయసు చాలా సీనియర్ అన్నావు కదా. అంత సీనియర్ వయసులో కూడా ఆయన తిరుగుతున్నాడు కదా, కష్టపడుతున్నారు కదా, నిద్ర లేకుండా శ్రమిస్తున్నారు కదా. నువ్వు యువకుడే కదా. మరి నువ్వు యువకుడైతే నువ్వేం చేసావు? అదేదో గవర్నమెంట్ జాబ్ చేసినట్టు టైం టు టైం వచ్చిపోయాడు కదా. ఉదయాన్నే 11ంటికి వచ్చేవాడు, మళ్ళీ 4ంటికి వెళ్ళిపోయారు కదా. ఆ గ్యాప్లో ఏం చేశాడో కూడా ఎవరికి తెలియదు మనకి. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు అదే తాడేపల్లి ప్యాలెస్ ఇంట్లో ఉండవు కదా. ఓడిపోయిన అదే ఇంట్లో ఉంటే గెలిచిన అదే ఉంటుంది. నీకు ముసలోడికి ఏమైనా ఇంకోటి ఉపయోగం ఏముంది చెప్పు? అయినా నీ దగ్గర ఉన్న నాయకుల్లో పెద్దిరెడ్డి గారి వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారికి 2-3 సంవత్సరాలు చిన్నోడే కదా. బొత్స గారి వయసు ఎంత? అంబాటి రాంబాబు గారి వయసు ఎంత? మీ ఉప ముఖ్యమంత్రి గారు చేసిన నారాయణ గారి వయసు ఎంత? అంటే వాళ్ళందరూ చివరి ఎన్నికలా? ఈయన గురించి మాట్లాడంటే వాళ్ళ వయసు కూడా అదే కదా, దాని గురించి మాట్లాడాలి కదా. అంటే ఈయన మాట్లాడే తనం ఏంటంటే ఏం చేయాలో తెలియక, ఏం చెప్పాలో తెలియక, ఫ్రస్ట్రేషన్ ఒకటి ఇదే ఓడిపోయి బాధలు ఏం తెలియక ఇలా మాట్లాడతా కూటమిలో ఉన్న నాయకులు కానీ ఇంకొకరు వాళ్ళ కార్యకర్తలు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, రేపు లోకేష్ గారు పార్టీ నడపడం రాదు, నారా చంద్రబాబు నాయుడుకి ఇదే ఎలక్షన్, మళ్ళీ మీకు అధ్యక్షులు ఎవరు ఉండరు, మేము అధికారం వస్తాం అని ఇండైరెక్ట్గా చెప్దామని అనుకున్నాడు అనుకుంటా బహుశా.
నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఉన్నారు, మొదటి 4-5 పేజీలు ఓపెన్ చేస్తేనే గజగజ ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టావు. ఆయన ఫుల్ బుక్ ఓపెన్ చేస్తే నువ్వు ఉంటావంగా? ఇంక మరి ఇంకా ఆయనతో ఎందుకయ్యా నీకు? ఇంకా ఏదైనా రాజకీయ విమర్శలు చెయ్యి, గౌరవప్రదంగా ఉండాలి. నీ కార్యకర్తలు చూసి మెచ్చుకునే విధంగా నువ్వు ఉండాలి. నీ కార్యకర్తలు ఏడుతున్నారు, నీ స్పోక్స్ పర్సన్ వీళ్ళ పార్టీలో ఉన్న అధికార పరిధిలో మాతో పాటు డిబేట్లకు వస్తే ఏడుతున్నారు. ఆఫ్లైన్లో ఫోన్ చేసి మా సన్నాసి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా, మా పరువులు పోతున్నాయి, మేము కవర్ చేసుకోలేకపోతామని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ముందు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈయన పార్టీ ఏపీ తెలంగాణలో పెట్టాడు, తెలంగాణలో పెట్టబడి చదువుకున్నాడు. రేపో మాపో 29 తర్వాత జరిగి 34 ఎలక్షన్కో ఆ తర్వాత జరిగే ఎలక్షన్కో ఆయన పెట్టబడి చదువుకొని ఏపీలో కూడా ఆయన ఖాళీ చేయబోతాడు. ఇంకా ఆయన ముందు ఆయనకి చివరి దశ అనుకోవాలి నేను ఇంకా పార్టీ నడపడానికి. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నప్పుడు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని, మరి వైసీపీ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళే చంద్రబాబు నాయుడు గారిపైన ఇటువంటి విమర్శలు చేస్తున్నారని, రాజకీయంలో విమర్శలు సబబే కానీ ఇటువంటి అగౌరవంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.